ఎవరో నీ బేబీ పార్ట్ 29. ఎవరో ఆ అమ్మాయి నిఖిల్ గారిని అంత గట్టిగా పట్టేసుకుంది అని ఆశ్చర్యంగా చూస్తుంది నిక్కీ. ఆ అమ్మాయి పట్టుకోవడమే కాదు, నిఖిల్ కూడా ఆమెని అలానే పట్టుకున్నాడు. అదే నా మీద ఎప్పుడు కస్సు బుస్సు అంటాడు. ఛీ, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా? ఇప్పుడు వాడు వచ్చి నన్ను పట్టుకోవాలి అని నేనేం కోరుకోవడం లేదు అనుకుంటూ మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుంటుంది. ఎప్పుడొచ్చావు రాక్షసి అంటూ కిందకి దింపుతాడు నిఖిల్ ఆ అమ్మాయిని. ఇప్పుడే వచ్చాను నిక్కు అంటుంది. ఛీ, అలా పిలవకు, నిఖిల్ అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను అంటాడు. నువ్వు చెప్పినట్టు నేను ఎప్పుడన్నా విన్నానా బావా అంది. అమ్మ చూడు ఎలా పిలుస్తుందో అంటూ చిన్న పిల్లోడిలా కంప్లైంట్ ఇస్తుంటాడు నిఖిల్ పద్మకి. ఆపండ్రా, ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం, తర్వాత మీరు ఒకటి అవ్వడం నన్ను ఎన్నిసార్లు బకరా చేయలేదు అంది. నన్ను లాక్కండి మీ ఇద్దరి మధ్యలో అంటూ నిక్కీని పిలుస్తుంది. బావా ఏంటి, నన్ను వదిలేస్తున్నావా అంటుంది. ఏంటి ఆ మాటలు అవ్వా అంటూ నోరు మూసుకుంది పద్మ. మరేంటత్తయ్య, మీరు మీ కొడుకు ఎవరిని పిలవకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే? ఒసే, నా పెళ్ళి ఎప్పుడో అయితేనే వీడు పుట్టాడు అంటుంది పద్మ. పెళ్లి చేసింది నిఖిల్కి. అదే అత్తమ్మ. కొడుకు తల్లి ఎవరిని పిలవకుండా చేశారుగా అంటున్నా. ఇప్పుడేంటి సాషా నీ బాధ అని అడిగాడు నిఖిల్. బావా నన్ను పెళ్ళికి పిలవకుండా ఎందుకు చేసుకున్నావు? అదే నా బాధ అంది. అక్క అంత అందంగా ఉంటుందా? లవ్ మ్యారేజా? మ్యారేజ్ అయ్యాకే తెలిసింది. అందం చూసి కాదు, మనిషి మనసుని చూసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు మనసులో నిఖిల్. ఏంటి నీకు, ఏం మాట్లాడవు? నన్ను ఎందుకు పిలవలేదు? నాకు ఇప్పుడే ఆన్సర్ కావాలి. ముందు నాకు అక్కని చూపించు అంటుంది. నీ లొడా ఆపు సాషా, అటు చూడు వస్తుంది నిక్కీ. నిక్కీనా? ఏం పేరు అత్తయ్య అంటూ నిఖిత వైపు చూస్తుంది. అత్తయ్య సూపర్గా ఉంది నిక్కీ. నిఖిల్ నేమ్స్ కూడా బాగా కలిసాయి చూసారా? నాకు డౌట్, నేమ్స్ కలిసాయని మాత్రం పెళ్లి చేయలేదుగా అంటుంది సాషా. ఏం మాట్లాడుతున్నావే, పేర్లు కలిసాయని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అని మొట్టికాయలు వేస్తుంది పద్మ. నిక్కీ రావడంతో రానిక్కి మా ఆడబిడ్డ కూతురు సాషా. అత్తయ్య నన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేయాల్సిన పని లేదు, నేనే చేసుకుంటాను. హలో నిక్కీ, నా పేరు సాషా, నీకు చెల్లి అవుతాను అంటూ కన్నింగా నవ్వుతుంది. సాషా చాలా మోడ్రన్ నేమ్ అంటూ నవ్వుతుంది. నిక్కు ఇలా రా అంటూ నిఖిల్ చెయ్యి పట్టుకొని నిక్కీ పక్కన నుంచోపెట్టి పిక్ తీస్తుంది సాషా. బావా చాలా బాగుంది మీ పేర్, మీ నేమ్స్లా అంది. నిక్కు ఎవరు అంటుంది నిక్కీకి ఏం అర్థం అవ్వక. ఇంకెవరు అక్క, మీ ఆయనే, నేను నిక్కు అంటాను అంది. సాషా చెవి మెలిపెడుతూ నీకు బాగా ఎక్కువ అయింది అమ్మా, అసలు ఈ కోతి ఎందుకు వచ్చింది అంటాడు నిఖిల్. చూడత్తా అంటూ నిక్కీ పక్కన నుంచొని మీ ఆయన ఇంటికి చుట్టాలు వస్తే ఎందుకు వచ్చారు అని అడుగుతున్నాడు. ఇదెక్కడి న్యాయం చెప్పు అంది. నిఖిల్ని ఏమనాలో అర్థం అవ్వక నిక్కీ నవ్వుతుంది. ఏంటక్క నవ్వుతున్నావు? బావని తిడతావేమో అని ఓ రేంజ్లో ఊహించుకున్నాను. ఇంత చిన్న స్మైల్ వదిలేసి సైలెంట్గా ఉన్నావు అంది. నీ స్మైల్ చూస్తుంటే అర్థమవుతుంది నువ్వు చాలా సైలెంట్ అని. చాలా సైలెంట్. ఒక్కసారి దాని వైలెన్స్ చూస్తే ఆ భాగ్యం నాకు తప్ప ఎవరికీ లేదులే అని మనసులో నిక్కీని తిట్టుకుంటాడు నిఖిల్. సాషా ఎక్కువైతుంది నీ అల్లరి, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంది పద్మ. అలానే అత్తయ్య, ఈలోపు నాకు నచ్చినవన్నీ వండేసి పెట్టు అంది. అలానే అండి, తమరి ఆజ్ఞ అంటుంది పద్మ. మీ మావయ్య నిఖిల్ నా మీద విరుచుకుపడిపోరా నీకు నచ్చినవి చేయకపోతే అంది. ఈ అమ్మాయి అంటే చాలా గారాబం అనుకుంటా అని మనసులో అనుకుంటుంది నిక్కీ తన రూమ్కి వెళ్తుంటే పద్మ పిలుస్తుంది. చెప్పండి అత్తయ్య గారు అంది. నాకు హెల్ప్ చేయడానికి వస్తావా నిక్కీ అంది. దీనికి మీరే కాకుండా నేను కూడా సేవలు చేయాలా? నా కర్మ, అందరికీ చేయాలి, నన్ను అర్థం చేసుకునేవాడు లేరు అనుకుంటూ పద్మతో కిచెన్లోకి వెళ్తుంది. నిక్కీ నీకు వంట వచ్చా అని అడిగింది. రాదత్తయ్య. నేను నేర్పిస్తా, నేర్చుకో అంది. ఇప్పుడు నేను దానికి వండడానికి నేర్చుకోవాలా అనుకుంది. ఛాన్సే లేదు అనుకుంటుంది మనసులో. నిక్కీ నుండి ఏం సమాధానం రాకపోయేసరికి ఏమ్మా ఏం మాట్లాడడం లేదేంటి? ఇంత డబ్బు ఉందిగా, నేను వంట నేర్చుకొని వీళ్ళకి పెట్టడం ఏంటి అనుకుంటున్నావా అంది పద్మ. అయ్యో అదేం లేదండి అంటుంది నిక్కీ. ఇంత డబ్బు ఉంది, మనం చేసే పని ఏమీ లేదు. మనం సంతోషంగా ఉండి మన వాళ్ళని సంతోషపెట్టాలి, అంతే మన పని. కడుపు నిండుగా ఉంటే మనసు నిండుగా నవ్వుతారు అంటారు తెలుసా అంటుంది పద్మ. ఆ కడుపు నిండు చేసేవాళ్ళు ఎంత మనస్ఫూర్తిగా వండి పెడితే అంత ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. మన వాళ్ళకి మనం వండి పెట్టి చూస్తే అప్పుడు తెలుస్తుంది ఆ ఫీలింగ్. చెప్తే అర్థమయ్యేది కాదు అంది. మొదటి నుండి కూడా నేనే మీ మావయ్య గారికి నిఖిల్కి వండి పెట్టాను. నేను తప్ప ఇంకొకళ్ళు వండితే ఏదో లైట్గా తింటారు తప్ప ఎక్కువ తినరు. నిక్కీ నవ్వుతుంది ఆమె మాటలకు. ఏంటమ్మా అలా నవ్వుతున్నావంది పద్మ.
ఏమో అత్తయ్య గారు, మీరు నాకు చాలా నచ్చేస్తున్నారు అంది. నచ్చాల్సింది నేను కాదు, నా కొడుకు అంటూ ముసుముసు నవ్వులు నవ్వుతుంది పద్మ. వాడైతే అస్సలు నచ్చలేదు అనుకుంటుంది నిక్కీ మనసులో. టాపిక్ డైవర్ట్ చేస్తూ, అత్తయ్య నేను కూరలు కట్ చేయనా అని అడుగుతుంది. చెయ్యమ్మా అంటుంది. అత్తయ్య గారు నాకు వంట నేర్పిస్తాను అన్నారు కదా, మరి నేను రేపటి నుండి కాలేజ్కి వెళ్తానుగా అంది. వచ్చాక నీకు టైం అండ్ ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకో, లేకపోతే లేదు అంది. లైఫ్ లాంగ్ ఇక్కడే కదా ఉండేది, నువ్వెప్పుడు నేర్చుకుంటాను అంటే అప్పుడే నేర్పిస్తాను అంది పద్మ. ఈలోపు ఆ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయిగా, అందులో నువ్వు కొన్ని చూస్తుంటే అసలు ఏది ఎలా చేయాలో అనేది ఒక అవగాహనకి వస్తుంది. సరే అత్తయ్య అంటూ కబుర్లు చెప్తూ పద్మగారికి సహాయం చేస్తుంది. వంట పూర్తి అవగానే నిక్కీ, సాషా, పద్మగారు కూర్చొని భోజనం చేస్తారు. అత్తయ్య బావ ఎక్కడా అంది సాషా. వాడు తర్వాత తింటానన్నాళ్లే, నువ్వు తిను అంది. సరే అత్తయ్య, వంట మాత్రం సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది అంటుంది. దీనికి కారణం నీ అక్క కూడా, తనను చాలా హెల్ప్ చేసింది అంటుంది. ఓహ్ థ్యాంక్స్ అక్క అంది సాషా. అక్క ఏంటి తొక్క, నేనేమన్నా చాలా పెద్దదాన్న అలా పిలుస్తున్నావు అనుకుంటుంది మనసులో. బయటకు మాత్రం ఒక స్మైల్ పడేస్తుంది. లంచ్ తర్వాత ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎప్పట్లానే ఆఫీస్ నుండి వచ్చాక కుక్ చేసి ఉంచుతాడు నితీష్. 10 అయినా నివ్య రాదు, ఎందుకో కంగారుగా అనిపిస్తుంది. చాలాసేపు చూసి కాల్ చేస్తాడు. హలో నివ్య గారు, ఎక్కడ ఉన్నారు? వస్తున్నా అండి, ఇప్పుడే ఆటో దిగుతున్నా, మీరు ఫోన్ పెట్టేసేలోపు మీ ముందు ఉంటాను అంటుంది. సరే అంటూ కాల్ కట్ చేస్తాడు. నివ్య రాగానే నితీష్ను చూసి స్మైల్ చేస్తుంది. మార్నింగ్ కాఫీ ఇచ్చేటప్పుడు స్మైల్ చేయమన్నా అని స్మైల్ చేస్తుంది అని మురిసిపోతాడు. నివ్య ఫ్రెష్ అయి రాగానే అందరూ కలిసి భోజనం చేస్తారు. మళ్ళీ ఇద్దరిని ఒకే చూడడంతో సురేష్కి హ్యాపీగా అనిపిస్తుంది. ఎలా అయినా ఇక్కడ నుండి వెళ్ళాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడు. నైట్ ప్రకాష్ రాగానే అందరూ ముచ్చట్లు పెడతారు. మీరు మీ మేనకోడల్ని ముద్దు చేసుకోండి, నేను డిన్నర్ కోసం అన్నీ అరేంజ్ చేస్తాను అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంది పద్మ. మార్నింగ్ నిఖిల్ కోసం ఉంచినవి అలానే ఉండడంతో నిఖిల్ తినలేదు అని అర్థమయ్యి కోపం వస్తుంది. నేనెలా మర్చిపోయాను వాడి గురించి, కనీసం నిక్కీ అయినా పెట్టాలిగా అనుకుంటుంది పద్మ. కోపంగా నిక్కీ నిక్కీ అని పిలుస్తుంది పద్మ ఆమెని. అదేంటి మా అత్త వాయిస్లో కమాండింగ్ కనిపిస్తుంది అనుకుంటూ భయంగా వెళ్తుంది పద్మగారి దగ్గరకు నిక్కీ. అత్తమ్మ ఏంటి కోపంగా ఉంది అనుకుంటూ, అత్తయ్య గారు చెప్పండి అంటుంది నిక్కీ భయంగా. నిఖిల్ ఎక్కడా అని అడిగింది. అవును, ఎక్కడ ఉన్నాడు అసలు, ఇంట్లో ఉన్నాడా ఆఫీస్లోనా అని ఆలోచిస్తుంది. నిక్కీ నిన్నే, నిఖిల్ ఎక్కడా అని గట్టిగా అరుస్తుంది. అది అత్తయ్య. సరే వాడు ఎక్కడ ఉన్నాడో పక్కన పెట్టే, భోజనం చేశాడా అంది. నాకెలా తెలుస్తుంది తిన్నాడో లేదో, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది నిక్కీ. నిఖిల్కి పద్మ గొంతు ఎప్పుడైతే కమాండింగ్గా వినిపించిందో వెంటనే బయటకు వచ్చేస్తాడు. నిక్కీ ఏం సమాధానం చెప్పకపోయేసరికి నిఖిల్ భోజనం చేశాడా అని అడుగుతుంది మళ్ళీ. అది అత్తయ్య గారు చెయ్యలేదు అనుకుంటా అంది. చెయ్యలేదు అనుకుంటానా, నీకు తెలియదా అని అడిగింది. అత్తయ్య నాకు నిద్ర వస్తే పడుకున్నాను అంటూ ఏడుపు మొహం పెట్టుకుంటుంది నిక్కీ. నిక్కీ భయపడుతోంది అని అర్థమయ్యి కొంచెం కామయ్యి, సరే నిఖిల్ని పిలుచుకురా డిన్నర్కి అంటుంది. అసలు ఇతను ఎక్కడ ఉన్నాడు అని ఆలోచిస్తూ వెళ్తుంటే నిఖిల్ ఎదురుగా డాష్ ఇస్తాడు. అమ్మయ్య దొరికావా, నీకోసమే వస్తున్నా, ఆఫ్టర్నూన్ లంచ్ ఎందుకు చేయలేదు, అత్తయ్య గారికి చాలా కోపం వచ్చింది తెలుసా అంది. అంటే నేను తినలేదు అని మా అమ్మకి ఉంది, దీనికి ఏమాత్రం లేదు అని సైలెంట్గా ముందుకు వెళ్తాడు నిఖిల్. ఓయ్ నీతోనే మాట్లాడేది, సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోతావేంటి అంది. నిఖిల్ వెనక్కి తిరిగి చూడకుండా వెళుతుంటే నేనంటే అసలు రెస్పెక్ట్ లేకుండా పోయింది ఇతనికి, అయ్యో మర్చిపోయాను, అత్తయ్య గారు డిన్నర్కి పిలవమన్నారుగా అనుకుంటూ నిఖిల్ అంటూ తన వెనకే వెళ్తుంది నిక్కీ. నిఖిల్ డైనింగ్ హాల్లోకి వెళ్ళేసరికి రిలాక్స్ అవుతుంది. నిక్కు అంటూ సాషా హక్ చేసుకుంటుంది నిఖిల్ని. ఇదేంటి మీద పడకుండా ఉండదా, నిఖిల్ని చూసినప్పుడల్లా తెగ మీద పడిపోతుంది అని కోపంగా చూస్తుంది నిక్కీ. నిఖిల్ దగ్గరకు వచ్చి, ఏంటి నాన్న మధ్యాహ్నం భోజనం చేయలేదు, నువ్వు తిన్నావేమో అనుకున్నా, తినను అని చెప్పి ఉంటే బలవంతంగా పెట్టేదాన్ని అంటూ కళ్ళు తుడుచుకుంటుంది పద్మ. అమ్మా దానికి ఏడుస్తారా అమ్మ అంటాడు నిఖిల్. కన్న కొడుకు తినకుండా ఉంటే ఎంత బాధగా ఉంటుందో తల్లి మనసుకే తెలుసు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది పద్మ. అమ్మ ప్లీజ్ ఏడవకు, ఇప్పుడు నువ్వే తినిపించు అన్నాడు. ఎంతసేపు పెట్టినా ఎంత పెట్టినా ఏమనను అన్నాడు నిఖిల్. అత్తయ్య నాకు కూడా పెట్టు అంటూ నిఖిల్ పక్కన కూర్చుంటుంది సాషా.
పద్మగారు నవ్వుతూ వాళ్ళిద్దరికీ కబుర్లు చెప్తూ తినిపిస్తుంది. అదంతా చూస్తున్న నిక్కీకి ఎందుకో ఒంటరిగా అనిపిస్తుంది. బాధగా వాళ్ళ వైపే చూస్తూ ప్లేట్లో ముగ్గులు వేస్తుంటుంది. నిఖిల్ చిన్నపిల్లోడిలా తింటూ, అమ్మ సాషాకి పెద్ద పెద్ద ముద్దులు పెట్టు, నాకు కాదు అంటూ వెక్కిరిస్తాడు. అమ్మో అత్తయ్య, నాకు వద్దు, బావకి పెట్టు అని సాషా అంటుంది. అనుకోకుండా నిక్కీని చూసిన నిఖిల్కి తన ఫేస్లో సాడ్నెస్ తెలుస్తుంటే నిక్కీ చేయి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అమ్మ తనకి కూడా పెట్టు అంటూ కళ్ళతోనే సైగలు చేస్తాడు. అయ్యో నిక్కీ, సారీ, వీళ్ళిద్దరూ ఒకటే గోల్ చేస్తుంటే నిన్ను మర్చిపోయాను అంటూ నిక్కీ నోటి దగ్గరకు ముద్దను తీసుకువస్తుంది. నిక్కీ కళ్ళు తుడుచుకుంటూ నోరు తెరుస్తుంది. ఏంటమ్మా ఆ కన్నీళ్ళు, ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను మర్చిపోయా అనేగా అంటుంది. లేదత్తయ్య, ఎందుకో కంట్లో నుండి నీరు వచ్చేసింది, నాకు తెలియదు అంటూ సాషాతో మాట్లాడుతూ భోజనం తింటూ ఉంటుంది నిక్కీ. హలో ఫ్యామిలీ మెంబర్స్, నేను రాకుండే తినేస్తున్నారే అంటూ ప్రకాష్ వచ్చి చైర్లో కూర్చుంటాడు. ఆఫ్టర్నూన్ నిఖిల్ భోజనం చేయలేదు అండి, అందుకే నా కొడుక్కి ముందు పెడుతున్నాను, ఆకలిగా ఉంటుంది అని అంటూ నిఖిల్ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది పద్మ. ఏంటి, వాడు మార్నింగ్ భోజనం తినలేదా? పొద్దున్నుండి వాడు ఇంట్లోనే ఉన్నాడు. ముగ్గురు ఆడవాళ్ళు ఉండి కూడా నా కొడుక్కు భోజనం చేశాడో లేదో తెలుసుకునే వాళ్ళు లేకుండా పోయారు అంటాడు ప్రకాష్. ఇలా ఎప్పుడూ జరగలేదు, ఈరోజే జరిగింది అంటే అంతేలే, కొంతమంది అడుగులు అలా ఉంటుంది అంటాడు ప్రకాష్. నా కొడుకుని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు. పద్మ సాషా నిక్కీకి ఏం అర్థం అవ్వక ఒకరిని ఒకరు చూసుకుంటారు. నిఖిల్కి ఒక్కడికి అర్థమవుతుంది నిక్కీనే ప్రకాష్ అంటున్నాడని. ఏంటండి మీరు మాట్లాడేది అని అందుకుంటుంది పద్మ. అర్థమయ్యే వాళ్లకు అర్థమవుతుందిలే మావయ్య, నువ్వు కుదురుగా చెప్తేనే నా కోడి బ్రెయిన్కి అర్థమవుదు, ఇలా అర్థం కానట్టు చెప్తే ఎలా అంటూ ఇన్నోసెంట్గా చూస్తుంది సాషా. నిక్కీ భోజనం తినడం అవ్వగానే బాయ్ నాకు నిద్ర వస్తుంది అంటూ నిక్కీని తీసుకొని రూమ్కి వెళ్ళిపోతాడు. నిక్కీ వెళ్ళిపోవడంతో ప్రకాష్కి హ్యాపీగా ఉంటుంది. అమ్మయ్య అంటూ మామయ్య అంటూ సాషా పిలుస్తుంది. చెప్పరా అంటాడు. చెప్పు, ఇందాక ఏదో అంటున్నావుగా అంది. నేనేమనలేదురే, కానీ మీ అత్తయ్య తినిపిస్తేనే తింటావా, ఈ మావయ్య పడితే తినవా అంటూ తినిపిస్తాడు. అయ్యో మావయ్య, ఇలా మీ ఇద్దరూ ఇబ్బంది పెడుతూ తినిపిస్తే ఇంకా నేను ఉండను, నా పని అవుట్ అంది. సో రేపు నువ్వు తినిపించు అంటూ బుగ్గలు లాగుతుంది. చాలేవే, మీ మావయ్యకి నొప్పిగా ఉంటుంది అంటూ సిగ్గుపడుతుంది పద్మ. ఓహో మావయ్య, చూసావా అత్తయ్య జలస్ ఫీల్ అవుతుంది అంటూ కిరికిలా నవ్వుతుంది సాషా. అబ్బో నాకేం జలస్ లేదు అంటూ పద్మ మూతి 30 వంకర్లు తిప్పుతుంది. ఓహ్ అత్తమ్మ, ఏమన్నా తిప్పుతున్నారా? ఇలానే మా మావయ్యని పడేసావు కదా అంది. ప్రకాష్ గట్టిగా నవ్వుతాడు ఆ మాటలకి. ఓహ్ మావయ్య నవ్వుతున్నారు అంటే అదే అయి ఉంటుంది, ఏమత్తమ్మా అంటూ కన్ను కొడుతుంది. సాషా, ఎక్కువ మాట్లాడేస్తున్నావు, ఆగు, నీ గురించి మీ మమ్మీకి కాల్ చేస్తాను అంటూ ఫోన్ తీస్తుంది. అమ్మో, అమ్మకు చెప్తావా? అయ్యో భయంగా ఉంది అత్తమ్మ అంటూ నవ్వుతుంది సాషా మళ్ళీ. నువ్వు ఎంత భయపెట్టినా నిన్ను వదలను అత్తమ్మ, నన్ను ఏమన్నా అంటే మా మావయ్య వాళ్ళ చెల్లికి ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్తాడు అంటుంది సాషా. ఏం మావయ్య, అవునా కాదా అంటూ ప్రకాష్ వైపు చూస్తుంది. ఎస్, ఐ ఆల్వేస్ సపోర్ట్ మై మేనకోడలు. అబ్బో అంటూ పద్మ మళ్ళీ మూతి తిప్పుతుంది. అత్తమ్మ, అలా తిప్పేసి మా మావయ్యని టెంప్ట్ చేయకు అంది. ఉస్సీ నిన్ను అంటూ పద్మ సాషా చెవిని మెలిపెడుతుంది. అత్తయ్య నొప్పిగా ఉంది అంటూ విడిపించుకొని వెక్కిరిస్తూ పారిపోతుంది. సాషా అల్లరికి ప్రకాష్ పద్మ నవ్వుతారు. నా కోడల్ని చేసుకొని ఉంటే ఈ ఇల్లు ఎప్పుడూ ఇలానే ఉండేది. ఇప్పుడైనా ఏం కాలేదు, నిఖిల్ని ఒప్పిస్తే ఆ అమ్మాయిని వదిలించుకోవచ్చు అని ఆలోచిస్తుంటాడు ప్రకాష్. నైట్ లేట్గా వస్తుంది నవ్య వచ్చే వరకు మెలకువగా ఉంటాడు నితీష్. నవ్య భోజనం చేసేదాకా కబుర్లు చెప్తుంటాడు నితీష్. సురేష్ లేట్గా ఇంటికి వస్తాడు. ఇద్దరూ మాట్లాడుకోవడం చూసి నవ్వుకుంటూ సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోతాడు. రేపటి నుండి నీకు నవ్యతో ఇంకా ఎక్కువ ఫ్రీ టైం దొరుకుతుంది, రేపే నేను హాస్టల్కి వెళ్తున్నా అనుకుంటాడు. సురేష్ అని పిలుస్తాడు నితీష్. ఏంటిరా అంటాడు. భోజనం చేయవా అని అడుగుతాడు. వస్తున్నా, ఫ్రెష్ అయ్యాక వస్తాను అన్నాడు సురేష్. వీళ్ళిద్దరికీ ఎలా చెప్పాలి రేపు నేను వెళ్ళిపోతున్నా అని ఆలోచిస్తాడు. ఫ్రెష్ అయ్యి వాళ్ళతో పాటు జాయిన్ అవుతాడు. సురేష్ రాగానే అందరూ సైలెంట్ అయిపోతారు. తిన్న తర్వాత నవ్య ఒక రూమ్లోకి, నితీష్, సురేష్ ఒక రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు. నిఖిల్ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతాడు. నిఖిల్, ఇంత పొద్దున్నే వెళ్ళిపోతున్నావు ఏంటి ఆఫీస్కి అని అడిగింది.
అమ్మ చాలా వర్క్ ఉంది, ఇంకా టిఫిన్ కూడా చేయలేదు నాన్న నువ్వు అంది. పర్లేదమ్మా, నేను ఆఫీస్లో తింటాను, బాయ్ అంటాడు. నిఖిల్, సాషా నిక్కీ షాపింగ్కి వెళ్తారు ఈరోజు. లేదుమా, సాషాకి తోడుగా నువ్వు వెళ్ళు, 10 డేసే నిక్కీ కాలేజ్ ఉండేది, ఆ తర్వాత అయిపోతుంది అంటాడు నిఖిల్. ఆ తర్వాత మీ ఇష్టం, ఇప్పటికి తన్ని కాలేజ్కి వెళ్ళనివ్వు అన్నాడు. అలానే నిఖిల్ అంది పద్మ. సాషా రెడీ అయ్యి, అత్తయ్య ఎలా ఉన్నాను, నిక్కీ అక్క రెడీ అయిందా అని అడుగుతుంది. నిఖిల్ అక్కడే ఉండడం చూసి ఎలా ఉన్నాను బావా అంటుంది. సూపర్ అంటూ ఫింగర్స్తో చూపించి నవ్వుతాడు. సాషా, నేను రెడీ అయి వస్తాను, మనిద్దరం వెళ్దాం, నిక్కీ కాలేజ్కి వెళ్ళాలి అంటుంది పద్మ. సరే అత్తయ్య, త్వరగా రండి అంటూ పద్మ కోసం వెయిట్ చేస్తుంది. పద్మ నిఖిల్ రూమ్కి వెళ్తుంది. అత్తయ్య గారు అంటూ నిక్కీ లేచి నుంచుంటుంది. నిక్కీ, నేను సాషా షాపింగ్కి వెళ్తున్నాం, మీ మావయ్య గారికి టిఫిన్ పెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపో, టిఫిన్ పెట్టేస్తే ఆఫీస్కి వెళ్ళిపోతారు అంది. నేనా అత్తయ్య అన్నట్టు చూస్తుంది నిక్కీ. భయపడకు నిక్కీ, కుక్ చేస్తుందిలే ఈరోజు వంట, నువ్వు ఓన్లీ వడ్డించడమే అంటుంది. అలానే అత్తయ్య అంటూ నవ్వుతుంది. సాషాతో షాపింగ్ అంటే మన పని అయినట్టే, నైట్ ఎప్పుడు వస్తామో కూడా తెలియదు, నువ్వు నైట్ కూడా నిఖిల్కి మీ మావయ్య గారికి దగ్గర ఉండి పెట్టు అంది. ఎందుకంటే ఆఫీస్ నుండి అలసిపోయి రావడం వల్ల బద్దకిస్తారు, అందుకే ఇంతలా చెప్తున్నాను అంది. అలానే అత్తయ్య, నేను దగ్గర ఉండి చూసుకుంటాను, జాగ్రత్త అమ్మా, బాగా చదువుకో, నువ్వు కూడా టైంకి తిను అంటూ వెళ్ళిపోతుంది. నిక్కీ కూడా కాలేజ్కి వెళ్ళాలి అని బాత్కి వెళ్తుంది ఫాస్ట్గా. నివ్య, నితీష్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి ఉంటారు. సురేష్ లగేజ్ పట్టుకొని బయటకు వస్తాడు. సురేష్ని లగేజ్తో చూసి ఏం అర్థం అవ్వదు వాళ్ళకి. ఏంటి ఈ లగేజ్ అంటాడు నితీష్. నేను హాస్టల్కి వెళ్తున్నా అందుకే అన్నాడు. కానీ ఇప్పుడు అక్కడికి ఎందుకు, ఇక్కడ కంఫర్ట్గా లేదా అంటాడు నితీష్ సురేష్ని. సురేష్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. నిక్కీ రెడీ అయ్యి డైనింగ్ హాల్లో ప్రకాష్ కోసం చూస్తుంది. ప్రకాష్ రాగానే ఒక నవ్వు నవ్వుతుంది నిక్కీ. ఆ ఇంట్లోకి అడుగుపెట్టి చాలా రోజులైనా నిక్కీని ప్రకాష్ మాట్లాడించింది లేదు. ప్రకాష్ నిక్కీని మాట్లాడించింది లేదు. ఏం మాట్లాడాలో అర్థం అవ్వక నిక్కీ నవ్వుతుంది ప్రకాష్ని చూసి. నిక్కీ నవ్వుతుంటే మొహం తిప్పుకుంటాడు ప్రకాష్. నిక్కీకి స్ట్రేంజ్గా అనిపిస్తుంది ప్రకాష్ బిహేవియర్. కానీ సైలెంట్గా అతనికి వడ్డిద్దామని ప్లేట్ తీసి పెడుతుంటే నిన్ను ఎవరు పెట్టమన్నారు అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి భయపడుతుంది నిక్కీ. మెయిడ్ని పిలిచి వడ్డించమంటాడు ప్రకాష్. నిక్కీని ఒక్కసారిగా అరవడం, అంతేకాకుండా పని అమ్మాయి ముందు అవమానించడంతో ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఏంటో మన నిక్కీ పాపకి కష్టాలు అయితే తప్పడం లేదండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంకేముంది, ప్రకాష్ నిక్కీ అంటే ఎందుకు పడతంటారు ఏమో చూద్దాం. సురేష్ హాస్టల్కి వెళ్ళడానికి నివ్య నితీష్ ఒప్పుకుంటారంటారా, ఏమవుతుందో అన్నీ చూద్దాం. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. అండ్ ఏంటంటే రేపటి నుంచి నేను 8 minutes అప్డేట్స్ 2 ఇస్తానండి. ఎందుకంటే లాంగ్ అప్డేట్స్ ఒక్కసారి ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. 18 minutes అప్డేట్ అవుతుంది కదా, అలా 9 minutes ఇస్తాను, లేకపోతే 8 minutes ఇస్తాను. 2 అప్డేట్స్ ఇస్తాను. ఎందుకంటే నాకు ఎడిటింగ్కి లేట్ అవ్వకుండా మీకు కూడా వెంటనే చదివేసేయచ్చు. సో బాయ్.